గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాంజీ 7 స్టడీ ఛానల్. బడ్జెట్ వర్గీకరణ గురించి చెప్తాం. బడ్జెట్ అనగా ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ఏంది? ప్రభుత్వ వార్షిక విత్త ప్రణాళిక అంటారు దీన్ని. రాబోయే విత్త సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసే విధానాలను, వాటి లక్షణాలను సూచించేదే బడ్జెట్ అంటారు. అంటే మనం ఉదాహరణకు మన ఇంట్లో ఎట్లాగైతే ఒక బడ్జెట్ సృష్టిస్తాం. అంటే బడ్జెట్ అంటే మనం రెంట్ కానీ, కూరగాయల ఖర్చు కానీ, ఇట్లా కూడా మన ప్రభుత్వాలకు కూడా మనకు బడ్జెట్ చూపించుకుంటాయి. అట్లా ముఖ్యంగా రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ రాబడులు అంటే ఆదాయాలు ఏంటి ఉండయి, చెల్లింపులు అంటే మనం చెల్లించేది ఏముండయి, పేమెంట్స్, పరిమాణాత్మక విలువలను తెలియజేస్తాయి. రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం సేకరించే రాబడులు, ఆదాయాలు ఏంటివి, చేసే వ్యయాలు ఏంటివి, అంచనాలు ఏంటివి, రాబోయే సంవత్సరం పథకాలు ఏంటివి, విధానాలు ఏంటివి, వ్యయాలు ఏంటివి, మొత్తం కావాల్సిన వ్యూహం గురించి చర్చించేదే ఇది బడ్జెట్. అయితే బడ్జెట్ అనే బాధ్యత ఏంటంటే, బడ్జెట్ తయారు చేసేవారు పొందుపరిచే అంశాలను, వాటిని గురించి అమలు చేసే విషయాల్లో ప్రభుత్వం ఉన్న వివిధ అంగాలకు జవాబుదారీగా ఉండాలి. ఈ బడ్జెట్ అనే పదం బోగొట్టి అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. బోగొట్టి అనగా తోలు సంచి అని అర్థం. అంటే మనకి ఇప్పటికి కూడా బ్యాగులో పట్టుకొని వెళ్తారు, తోలు సంచి అని అర్థం. సాధారణంగా భవిష్యత్తు కాలానికి సంబంధించి ఒక ఏడాదికి ఆదాయాలు, వ్యయాలు, అంచనాలు వేసి తయారు చేసే ఆర్థిక ప్రణాళికే బడ్జెట్. దీన్ని మొట్టమొదటి బడ్జెట్ని ఏప్రిల్ 7, 1860లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అప్పటి భారతదేశ ఆర్థిక మంత్రి జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ వివిధ రకాలు వచ్చేసి, ఫస్ట్ వార్షిక బడ్జెట్ అంటారు. ఒక సంవత్సరానికి ఉద్దేశించిన బడ్జెట్ను వార్షిక బడ్జెట్ అంటారు. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ టు బిగిన్. భారతదేశంలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31కి బడ్జెట్ని రూపొందిస్తారు. ఇప్పుడు మనం లేటెస్ట్ బడ్జెట్, దీర్ఘకాలిక బడ్జెట్. ఒక సంవత్సర కాలానికి మించి తయారు చేసిన బడ్జెట్ను దీర్ఘకాల బడ్జెట్ అంటే ఉదాహరణకు 3 నుంచి 10 సంవత్సరాలు ఉండొచ్చు. ఒక సంవత్సరంలో రక్షణ సాంకేతిక రంగంలో ఏమి సాధించగలుగుతాం, అందువల్ల అది సాధించగలిగే తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అనే దానికి సంబంధించింది దీర్ఘకాలిక బడ్జెట్ అవుతుంది. ఏక బడ్జెట్ అంటే ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఒకే బడ్జెట్తో రూపొస్తే ఏక బడ్జెట్ అంటారు. ఆ మధ్యలో మనకు 2 బడ్జెట్లు రూపొందించారు. అంటే రైల్వే బడ్జెట్ వేరే ఉంటుండే, ఆర్థిక బడ్జెట్ వేరే ఉంటుండే. ఆ 2 కలిపేయడం జరిగింది. మనకు స్వల్పకాల బడ్జెట్ అనేది 1-2 సంవత్సరాలకు సంబంధించింది. ఉదాహరణకు నగదు బడ్జెట్, వస్తువుల బడ్జెట్ కూడా ఉంటుంది. ప్రస్తుత బడ్జెట్ అనేది అతి స్వల్పకాలం సంబంధించి తయారు చేస్తున్నారు. 1 నెల 3 నెలలకు కూడా తయారు చేస్తారు. ఇది ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి ఉంటుంది. విధుల ఆధారంగా చూస్తే స్థిర బడ్జెట్ అంటారు. స్థిర బడ్జెట్ అనేది ఒక స్థిర స్థాయి కార్యాచరణ కొరకు తయారు చేయబడింది. ఇది నియమిత పరిస్థితులకు ఉంటుంది. సరళీకరణ బడ్జెట్ అనేది కారకాల బడ్జెట్ అని కూడా అంటారు. సాధారణంగా అమ్మకాల్లో సాధారణ మార్పులు ఉన్న సందర్భంలో వ్యాపారం కొత్తగా ప్రారంభించబోయి అంటే డిమాండ్ అంచనా వేయడానికి కష్టంగా ఉన్న సందర్భాలను కూడా పరిశ్రమ ఫ్యాషన్లో మార్పుల వలన వచ్చే అంటే ప్రభావితం కాబడే సందర్భాలలో కూడా సరళమైన బడ్జెట్ మనం తయారు చేసుకోవచ్చు. సమతౌల్య బడ్జెట్, ప్రభుత్వ రాబడి వ్యయం సమానంగా ఉంటే ఏమంటారు? సమతౌల్య బడ్జెట్ అంటారు. మిగులు బడ్జెట్ అంటే ప్రభుత్వం అంచనా వేసిన రాబడి వ్యయం కంటే ఎక్కువగా ఉన్నదనుకో, అంటే వ్యయం అంటే ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉన్నదనుకో, దాన్ని మిగులు బడ్జెట్ అంటారు. ప్రభుత్వ రుణాన్ని తగ్గించడం, దేశీయ పొదుపు పరిమాణం పెంచడానికి మిగులు బడ్జెట్ ఉపయోగపడుతుంది. ద్రవ్యలోటు కాలంలో మిగులు బడ్జెట్ ఉపయోగపడుతుంది. లోటు బడ్జెట్ అంటే మనం రివర్స్ అన్నట్టు. అంటే మనం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉన్నదంటే దాన్ని లోటు బడ్జెట్గా చెప్తారు. అంటే ప్రభుత్వ ఆదాయం కంటే ప్రభుత్వ వ్యయం ఎక్కువ ఉన్నట్టు దాన్ని లోటు బడ్జెట్ అంటారు. ఎందుకంటే ఖర్చులు రోజు పెరుగుతుంటాయి. ఆదాయం పెంచే మార్గాలు తగ్గుతున్న వల్ల ప్రజా రక్షక హామీలు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంటుంది. దానివల్ల కూడా సరే. అయితే మనం దీనిలో బడ్జెట్ వర్గీకరణలో ఇతరాలు వచ్చేసి చిల్డ్రన్ బడ్జెట్ ఉంటుంది, అలాగే సన్సెట్ బడ్జెట్, ట్రెడిషనల్ అండ్ లైన్ ఐటెం ఉంటుంది, జనరల్ బడ్జెట్ ఉంటుంది, వాటర్ బడ్జెట్ అంటే కేరళలో వాటర్ బడ్జెట్ ఉంది, అగ్రి బడ్జెట్ కూడా ఉంటుంది. విధానాధారంగా వచ్చేసి శూన్యాధారంగా ఉంటుంది, పనితీరు ఆధారితంగా ఉంటుంది. వ్యయం రాబడి అనుసారం అంటే సమతుల్య వ్యయం ఈక్వల్ రాబడి అంటారు. మిగులు అంటే సమతుల్యం అయితే వ్యయం ఈక్వల్ రాబడి. మిగులు అంటే రాబడి గ్రేటర్ దెన్ వ్యయము. లోటు అంటే వ్యయం గ్రేటర్ దెన్ రాబడి ఉంటుంది. సమయకారకం అంటే దీర్ఘకాలిక అంటే 5 నుండి 10 సంవత్సరాలు, స్వల్పకాలిక అంటేనేమో 1 నుంచి 2 సంవత్సరాలు. మనం ఇప్పుడు చెప్పుకున్న టాపిక్లో ప్రస్తుత బడ్జెట్ అంటే 1 నుంచి 3 నెలలు ఉంటుంది. కుంటిబాతు, లేమ్ డక్ అంటారు. విధుల అనుసారం అంటే అమ్మకాలు, ఉత్పత్తులు, వస్తు సేకరణ, శ్రామిక, పరిశ్రమ, ఓవర్ హెడ్, పరిపాలన, వ్యయము, ఇలా అమ్మకము, పంపిణీ, ఓవర్ హెడ్, మూలధన వ్యయము, నగదు, మాస్టర్, ఇలా అన్ని రకాల సంబంధించిన బడ్జెట్లు ఉంటాయి. అంటే విధుల అనుసారంగా ఉంటాయి. ఇవి మనం చెప్పుకోదగినది. సౌకర్యం అనుసారం అయితే స్థిర, చర అని కూడా ఉంటాయి.
అంటే మనం ఒక టాపిక్ తీసుకుంటే దానికి వెనుక ముందల అన్నీ చేసుకోవాలి. శూన్యాధార బడ్జెట్ అని ఉంటుంది. జీరో బేస్డ్ బడ్జెట్లో స్వల్పకాల లక్ష్యాలతో పాటు దీర్ఘకాల లక్ష్యాలతో కొన్ని అంశాలు ఉంటాయి. ఈ లక్ష్యాలు ప్రధాన క్రమంలో ఎప్పటికప్పుడు సమస్యలు కొనసాగే బడ్జెట్ విధానమే శూన్యాధారిత బడ్జెట్ అంటారు. ఆశయాల సాధన సమీక్ష శూన్యాధారిత బడ్జెట్ ముఖ్య ఉద్దేశం అన్నట్టు. మనం బడ్జెట్లో తీసుకుంటే మనం కాసేపు ఓరియంటెడ్గా మాట్లాడుకోవాలి. మనం ఇలాంటి వీడియోలు మన దాంట్లో మస్తు ఉన్నాయి. మోర్ అంజీ 7 స్టడీ ఛానల్ మన తెలంగాణ భాషలో మస్త్ అంటున్నాను. మనకు ఒక బటన్ ఉంటుంది, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది. మన ఛానల్ ఓపెన్ చేసేటప్పుడే ఇట్లా సబ్స్క్రైబ్ అని వస్తుంది. ఈ బెల్ ఐటమ్ క్లిక్ చేసిన అంటే ఆల్ అని వస్తుంది. ఏంది ఆల్, ఇట్లా ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. మన వీడియోస్ వచ్చేసి బాగున్నాయి. కాంపిటేటివ్లో చాలా మందికి ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నాను. మీరు ఫ్రీ కంటెంట్, ఇదేంది మనకు అమౌంట్ ఇవ్వాల్సిన అసలు ఫ్రీ కంటెంట్ దొరుకుతుంది. ఫ్రీ కంటెంట్గా దొరుకుతుంది. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకోసమే. ఈ కాంపిటేటివ్ వారియర్స్ మనం వీడియోస్ కూడా చేసినాం. కానిస్టేబుల్, గ్రూప్ 2 ఎన్ని మార్కులకు ఉంటాయి, ఎంత ఉంటుంది, ఏమేం చదవాలి అనే దాని గురించి మనం వీడియోలో పుష్కలంగా చర్చించడం జరిగింది. కాబట్టి మీరు ఆ వీడియోని చూసి మీరు ఇంకా మన వీడియోలు చూసి ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని మన మోరా అంజీ 7 స్టడీ ఛానల్ నెంబర్ అంజీ మోరా అని కొట్టినా వస్తుంది. మ్యాక్సిమంగా మీరు యూట్యూబ్లో, గూగుల్లో సెర్చ్ చేసి మీకు నేమ్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి ఆల్ అనే నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టే మీరు మరిన్ని వీడియోలు తీయడానికి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను మోటివేట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.